హాయ్ మామ. అసలు నేనేంటి అలా డ్యాన్స్ చేస్తున్నా, నా ముఖం మీద రంగులు, నా పక్కన ఉన్నోడు ఎవడు, ఇవన్నీ క్వశ్చన్స్ మీకు వచ్చి ఉంటాయి. అవన్నీ తెలియాలంటే మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. టైం వచ్చి 5:29 అవుతుంది. ఇప్పుడైతే మా జర్నీ బిగిన్ అవుతుంది. ఎక్కడికో చెప్తా. ఇలా చూస్తే మాది ఇంకా వెయిటింగ్ లిస్టే ఉంది. అక్కడేమో చార్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడే జనరల్ టికెట్ తీసుకొని ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చింది. మరి జనరల్లో ఎట్లుంటుందో ఏమో చూడాలి. పొద్దుగా శ్రీరాంగాడు వచ్చిండు. మరి నిద్రలోకి వెళ్ళి మళ్ళీ లేచి సెండాఫీనికి ఎవడో జనరల్లో కూర్చుంటే లైఫ్ వాల్యూ తెలుస్తుందని జనరల్లో కూర్చోబెట్టిండు ఈ కిషోర్ గాడు. ఈ పక్క ఈయన కనపడుతుందా? ఈయనేమో నా కొడుకు పక్క నుంచి ఒకటే బాంబులు ఎత్తుండు, నాకేమో కంపొడుతుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి ఇక్కడ చూసి అర్థమవుతుంది ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. ఇది జనరల్లో గిట్ట ఖాళీ లేదు. ఇంకెట్లా మాకు ఒక సీట్ దొరికింది, కాబట్టి కూర్చున్నాం ఇద్దరం. ఇంకా దగ్గర వచ్చి 22 అవర్స్ జర్నీ ఉంది. జనరల్లోనే ఉండాలి. కాలు తీసి కింద తీసి మళ్ళీ ఎక్కితే సీట్ పోయినట్టే. ఇంకా టైం వచ్చి 5:30 అవుతుంది. 12th మార్చ్ 5:30. ట్రైన్ ఎక్కిందేమో 11th మార్చ్ 6:30కి. లిటరల్లీ 23 అవర్స్ జనరల్లో. ఇప్పుడే స్టేషన్కి అయితే వచ్చాము. ఇప్పుడు ఇక్కడ నుంచి రూమ్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ ప్రేమ్ మందిర్ దగ్గరే ఉంది. ఇది డోర్మెటరీ. పర్ పర్సన్ 200 ఛార్జ్ చేస్తారు. ఇలా ఇట్లా రూమ్స్లలో ఇట్లా వస్తాయి. జస్ట్ ఒక బెడ్ పడుకోవడానికి 1 డేకి 200 ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రేమ్ మందిర్ పక్కనే ఉంటుంది ఈ ఆశ్రమం. ఇక్కడ హోలీని చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. జస్ట్ నార్మల్గా వస్తున్నా కానీ ర్యాండమ్గా ఇట్లా కలర్స్ అనేది ఇట్లా వేస్తున్నారు. కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. హోలీ ఎక్స్పీరియన్స్. ఇంకా ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. బాకి బిహారీ టెంపుల్ అని చాలా మంది వెళ్తున్నారు. ఈవెన్ లేడీస్, జెంట్స్, చిన్నపిల్లలు, పెద్దలు చాలా మంది వస్తున్నారు హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికి. అక్రాస్ ఇండియాలో ఫేమస్ హోలీ అంటే బృందావన్ హోలీ. మస్తు మంది ఘోరం వస్తున్నారు. అందరు రాధే 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 అనుకుంటారు. వాళ్ళ ఇంట్లో నుంచి మా మీదకి నీళ్ళు వేయాలని ట్రై చేస్తారు. కానీ అందరు ఉండేసరికి ఆగిపోతారు మళ్ళీ. ఇదే బాంకే బిహారీజీ టెంపుల్. ఉత్తరప్రదేశ్లో ఫస్ట్ ఇదే శ్రీకృష్ణుడిది. ఇక్కడ కూడా హోలీ ఆడుతున్నారు. కానీ ఫస్ట్ అయితే దర్శనం చేసుకోవాలి ఎలాగానే. ఇది గోవింద్ ప్రేమ్జీ టెంపుల్. ఇక్కడ కూడా చాలా మంది ఇక్కడ కూడా హోలీ ఆడుతున్నారు. అది జస్ట్ 2 minutes మాత్రమే దర్శనం ఇస్తారు అందరికీ. చాలా మంది కూడా ఇక్కడ కూడా హోలీ ఆడుతున్నారు. ఈవెన్ అక్రాస్ బృందావన్ మొత్తం ఆడతారు. మార్చి 7th నుంచి 14 వరకు. ఇప్పుడే మళ్ళీ రూమ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాము. రూమ్ నుంచి జస్ట్ ప్రేమ్ మందిర్ నుంచి వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇస్కాన్ టెంపుల్. చాలా బాగుంటుందంట. వాడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇదే ఇస్కాన్ టెంపుల్. లోపల చాలా పెద్దగా ఉంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇది శ్రీకృష్ణుడి మ్యూజియం అంట. ఆనాటి కాలం అన్ని బొమ్మలు శ్రీకృష్ణుడి గురించి, రాధా గురించి అన్నీ రాసి ఉన్నాయి. ఒకసారి మీకు చూపిస్తారు శ్రీకృష్ణుడిని.
ఇదిగోండి శ్రీకృష్ణుడు. ఇవి పాతకాలంలో శ్రీకృష్ణుడి రథాలంట. అది సుభద్రాజీ అంట. అలా గుర్తులుగా పెట్టారు ఈ రథాలు ఇవన్నీ. ఇస్కాన్ టెంపుల్ అది. దాని ముందే పానీపూరి ఉంది. వీడు 10 రూపాయలకి 2 పానీపూరి. అది ఆలు 10 రూపాయలకి 2. మరి ఈడు తయారు చేస్తుందో లేకపోతే ఇంకేం తయారు చేస్తుందో, ఏం పెట్టి తయారు చేస్తుందో అని 10 రూపీస్కి 2 అంట. మా బోట్ నడిపేది ఈడు. ఈడు బోట్ అంత లేడు, ఈడు బోట్ నడుపుతుండు. అయ్యా ఏ గోపి ఘాటే ఇది గోపి ఘాట్ అంట. ఇక్కడ హోలీకి ఇక్కడ ట్రెడిషనల్ డ్యాన్సెస్ అవన్నీ వేస్తున్నారు అనమాట. శ్రీకృష్ణుడు వేషం వేసుకొని, రాధా వేషం వేసుకొని, లైక్ ఇట్లా ట్రెడిషనల్ డ్యాన్సెస్ అన్నీ చేస్తుంటారు అన్నమాట. ఒక్కసారి కేసీ ఘాట్కి వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కృష్ణులు భక్తులు ఎంత దాన్ని ఏమంటారా రావట్లేదే వస్తలేదు. తర్వాత చూపిస్తా మీకే. వాళ్ళు చూడండి పొరుగు దండాలు పెట్టుకుంటూ వెళ్తున్నారు కృష్ణుడి కోసం. అంత ఇష్టం ఇక్కడ వాళ్ళకి కృష్ణుడు అంటే. ఇట్లా ఆటోలు కొడుతున్నా కానీ ఇట్లా రోడ్డు మీద నడిచేటోళ్ళు మన మీద రంగులు కొడతారు. ఒకసారి భయం చూడు, ఇప్పుడు మమ్మల్ని కూడా చూడు. ఇట్లా పోతున్నాం ఆటోలో, జస్ట్ అట్లా పోతున్నాం ఆటోలో. వాడు అటు నుంచి మొత్తం రంగులు మొత్తం కొట్టిండు, బట్టలు మొత్తం అయ్యాయి. వీడు చూడండి కిషోర్ గారు మొత్తం అయ్యాయి. ఏమన్నా అంటే ప్యార్సే మారే బాయ్, ప్యార్సే అంటుంది, ఇంకేమంటాం. కానీ ఇట్లా ర్యాండమ్ మంచి ఆడతారు ఇక్కడ. ఇప్పుడైతే మనం కేసీ ఘాట్ నుంచి ప్రేమ్ మందిర్కి అయితే వెళ్తున్నాము. చూడండి ఎంతమంది చూడండి. ఇదే ప్రేమ్ మందిర్. ఆగ్రాలో తాజ్మహల్ ఎంత ఫేమస్, ఇక్కడ బృందావన్లో ఈ ప్రేమ్ మందిర్ అంత ఫేమస్. శ్రీకృష్ణుడు రాధ వాళ్ళిద్దరు ప్రేమకి చిహ్నంగా కట్టిన గుడి ఇది, వాళ్ళిద్దరు జ్ఞాపకంగా. దానికి కొత్త బట్టలు వేసుకొని వస్తే అస్సలు రాకండి. కొత్త బట్టలు మొత్తం ఆగం అయితే ఎవరి నుంచి వచ్చి ఎవరు కలర్ కొడతారో, ఎవరు రంగు పూస్తారో ఇవ్వని తెలియదు. ఈసారి మీరు ఎప్పుడన్నా వస్తే ఎప్పుడైనా బ్లాక్ క్యారీ చేసుకోండి. బ్లాక్ ప్యాంట్ అన్నా, బ్లాక్ షర్ట్ అన్నా, లేదంటే మీ బట్టలు మొత్తం ఆగమైన. కృష్ణుని చూడండి అట్లా పాములు పైన ఎట్లున్నారు. ఇట్లా నిజంగా ప్రేమ్ మందిర్ అయితే డిఫరెంట్ వైబ్ ఉందబ్బా. అన్ని కృష్ణుడు ఫొటోస్ అవన్నీ. ఇది లేజర్ అన్నమాట, వాటర్తో వస్తుంది. వాటర్తో వచ్చే దాంట్లో మనకి బొమ్మ కనపడుతుంది. అది ఓన్లీ వాటరే. వాటర్లో మనకి బొమ్మ వస్తుందంటే మనం ఆ టెక్నాలజీ ఎంత బాగుందో మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎవ్రీడే 7:30కి 7 కన్నా స్టార్ట్ అవుతుంది క్రౌడ్ని బట్టి. శ్రీకృష్ణుడు రాధమ్మ వాళ్ళందరూ ఫోటోలు వస్తున్నాయి చూడండి. వస్తే మాటగా ఈ లేజర్, వాటర్ లేజర్ అస్సలు మిస్ కాకండి. చూడండి ఎంత బాగుందో. అక్కడ వాటర్ ఎట్లా వస్తున్నాయంటే ఆ మ్యూజిక్ సిస్టమ్ దాన్ని బట్టి వస్తున్నాయి. మ్యూజిక్ ఒకవేళ ఎక్కువ అయితే వాటర్ ఎక్కువ అవుతున్నాయి, కావాలంటే టెస్ట్ చేయండి. ప్రేమ్ మందిర్లో శ్రీకృష్ణుడు రాధమ్మ విగ్రహాలు చూడండి. అసలు మ్యాక్స్ అయితే ఫోన్ ఎలవ్ లేదు, నేను ఎలవగల మీకు చూపిద్దామని తీసుకొని వచ్చిన. ఇక్కడ ముంగటి నుంచి చూడండి ఎంత బాగుందో. పైన ఆంజనేయ స్వామి,
కింద వచ్చేసరికి అర్జునుడు కృష్ణుడు ముంగటి వాడి రథం. ఆ విగ్రహం చూస్తుంటే ప్రభాస్ ఒక సినిమా అవుతుంటుంది, అది గుర్తుకొస్తే మీకు కింద కామెంట్ చేయండి. కృష్ణుడు చూడండి ఎంత చూడముచ్చటగా ఉన్నాడో గోపికల మధ్య. అక్కడ మధ్యలో ఉన్నామే రాధ, వీళ్ళంతా గోపికలు. అది చూడండి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తింది. అసలు ఆ ఆర్కిటెక్చర్ అది ఎంత బాగుందో. కృష్ణుడు చూడండి రాధతో కూర్చొని ఎలా ఊయాలు ఊగుతున్నారు. మీరు ఎప్పుడన్నా బృందావనం వస్తే బయట ఎక్కడ తినకండి, ఇక్కడ ఫుడ్ కాస్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇట్లా ధర్మశాలలు ఉంటాయి అందరికీ. ఇక్కడ జస్ట్ 80 రూపీస్లో చూడండి మనకి రైస్, పప్పు, 2 చపాతీ, జిలేబీ అండ్ చపాతీ అయితే అన్లిమిటెడ్ అంట. చాలామంది తింటారు, దాని ఫారినర్స్ కూడా ఇక్కడే తింటారు. మోస్ట్లీ అయితే ధర్మశాల ప్రిఫర్ చేయండి ఎప్పుడన్నా వస్తే. డే 2 మళ్ళీ శ్రీ రాధారమన్ మందిర్కి వెళ్తున్నాము. ఇంతమంది ఆడుతారు చూడండి ఓన్లీ. చూడండి వెళ్తుంటే ఆటో వాళ్ళ మీద కూడా అట్లా కొడతారు. రాధే రాధే భాయ్, రాధే రాధే. అమ్మ తోడు వెళ్తుంటే అది అట్లా పోతారు అందరి మీద. ఇప్పుడే పాపం నూనె పెట్టుకుంటూ. ఇక్కడ అసలు పొల్యూషన్ చాలా తక్కువ, ఎందుకంటే ప్రతి ఎక్కడ చూసినా మీకు ఇదిగోండి ఇట్లాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి. పొల్యూషన్ అయితే చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కినా మ్యాక్స్ 50 రూపీస్ తీసుకుంటారు per person. అది చాలా దూరం అయితే. వాడు చూడు ఆ బుడ్డోడు నీళ్ళు చెట్టబోతుండో అందరి మీద, ఇంటకెళ్ళి తెస్తుండు. ఏ బాయ్ అక్కో వాడు చూడు ఎట్టెత్తుండో నీళ్ళు. కొట్టు కొట్టు గుద్దుతే చింబాలా నీళ్ళు. చూడండి ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు హోలీ. ఇది శ్రీ రాధారమన్ అని ఫేమస్ టెంపుల్. ఫోన్కి పౌచ్ ఉంది అందుకని లైట్గా క్లారిటీ మిస్ అవ్వచ్చేమో, ఎందుకంటే ఇక్కడ కలర్స్ వేస్తారు కదా మళ్ళీ ఫోన్ మీద పడితే. ఇది రాధారమన్ టెంపుల్. ఇట్లా ద స్ట్రీట్స్ ఆఫ్ బృందావన్. ఇదే శ్రీ రాధారమన్ మందిర్, వేర్ ద హోలీ సెలబ్రేటెడ్ యాజ్ ద బెస్ట్. అప్పుడే లోపల సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి. ఒక్కసారి డప్పు సౌండ్ ఉంటే మనకు అసలు ఆగదే ఆగదు. ఒక టెంపుల్లో ఇంతలా హోలీ ఆడడం నేనైతే ఎక్కడ చూడలేదు. ఆ పాటలకి ఆ వైబ్కి అక్కడైతే నిజంగా వర్త్ అనిపించింది బృందావన్ వెళ్ళి, నిజంగా చెప్తాను. టెంపుల్ వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు అట్లా ఫోమ్ పోయి, హోలీ ఫోమ్ పోయి కలర్స్ అవన్నీ వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు టెంపుల్ వాళ్ళు. నిజంగా ఈ ట్రిప్ ఎక్కడ వర్త్ అనిపించింది అంటే అట్లా స్ట్రేంజర్స్తో హోలీ ఆడుతున్నప్పుడు, వాళ్ళతో కలిసి ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ ట్రిప్ అక్కడ వర్త్ అనిపించింది. ఇంత క్రేజీ హోలీ నేను నా లైఫ్లో ఎక్కడ ఆడలేదు. ఇక్కడ ఫేమస్ బాంగ్లాసి అంట.
అది వేసిన తర్వాత ఎట్లుంటుందో ఏమో. होली स्पेशल बंगाली नहीं रहती है, होली स्पेशल रहती है। बोलिए मक्कल मलाई लस्सी लेमन सोडा नींबू पानी। हाँ बोलो बोलो अंडा नॉर्मल अंडा। ఇదే బాంగ్లాసి ఇక్కడ ఫేమస్ बोलिए मक्कल मलाई సల్వా కంట ఇది. लेमन सोडा नींबू पानी। మరి మా సీన్ ఎట్లుంటుంది దాని తర్వాత చూడాలి. అందరూ వెళ్ళే వాళ్ళ మీద రంగులు వేసారు. నేను కూడా కాసేపు అలా వెళ్ళే వాళ్ళ మీద అట్లా రంగులు వేసుకుంటూ పోయినాం. రాధా రమన్ టెంపుల్లో హోలీ ఎక్స్పీరియన్స్ చేసుకుని ఇది శ్రీ రాధా వల్లభ్ టెంపుల్ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా హోలీ చాలా ఫేమస్ ఆడతారు, కానీ ఏ గుళ్ళో అయినా 12 నుంచి 4 వరకు ఆపేస్తారు హోలీ ఆడడం. అక్కడి నుంచి చూసి అదిగోండి అదే యమునా నది, అక్కడ కేసీ ఘాట్ ఉంటుంది. కేసీ ఘాట్ నుంచి 1.2 కిలోమీటర్ ఏమో నడిస్తే ఈ గుడి వస్తుంది రాధారమన్. చూడండి ఎంత బాగుందో. ఒక్కసారి కూర్చోండి ఇట్లా ఆటోలో. మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేసరికి ఒకసారి మీ అవసరం ఇట్లా ఇస్తారు. లైక్ మీ డ్రెస్సింగ్ స్టైల్ ఇట్లా ఉంటుంది. ఇట్లా రోడ్డు మీద వాళ్ళు వెళ్తారు అనుకో, వాళ్ళు కూడా కొడతారు. కానీ మళ్ళీ మనం తిరిగి అడిగితే కొడతారు. ఎందుకంటే ఇక్కడ జనరల్ అన్నమాట, ఇట్లా వెళ్తుంటే ఒకరి మీద ఒకరు వేయడం అట్లా. ప్రేమ్ మందిర్ ముందు రోడ్స్ ఇట్లా క్రేజీగా ఆడతారు హోలీ. ఎవరి మీద పడితే వాళ్ళ మీద రంగులు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ మస్తు ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎట్లా ఆడుతారు రోడ్డు మీద. ఎగ్జాక్ట్ ఇది రోడ్డు మీద. ఘోరం ఫేమస్. అక్కడ చూడండి వాళ్ళ రంగు ఎక్కడి నుంచి తీస్తారు. అది వేసేది రంగు రోడ్డు మీద అయితే. రూమ్ నుంచి చెక్అవుట్ అయిపోయి ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇక్కడతో బృందావన్ బ్లాగ్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో వెయిట్ చేయండి, చూపిస్తా డెస్టినేషన్. అంతవరకు అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ సపోర్ట్ చేయండి బ్రో, సబ్స్క్రైబ్ చేసి మంచి మంచి వీడియోస్ కంటెంట్ ఇస్తాం. యా మరి చలో బాయ్.